వెస్టేజ్లో 40,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటూ మనందరి ముందుకు వచ్చినటువంటి గ్రేట్ గ్రేట్ లీడర్ సమంత్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ సమంత్ సార్, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరపున, అట్ ది సేమ్ టైం ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున. థ్యాంక్ యూ సో మచ్ సమంత్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్ సమంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్. అడగంగానే సెషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజ్ మెంబర్స్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా మన వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్కి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ముందుగా ఈ జూమ్లో నాకు రెండవసారి అవకాశం సార్. ఇది ఆల్రెడీ వన్ టైం ఇచ్చాను, ఇది రెండవసారి నాకు అవకాశం సార్. ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఎస్ఆర్ గురువు గారికి, అదేవిధంగా మన గ్రేట్ లీడర్ లక్ష్మణ్ సార్ గారికి, మన శివరామ్ సార్ గారికి, గోపాల్ సార్ గారికి, మన ఆర్మీ శివ సార్కి, మన ట్రెజరీ ప్రసాద్ సార్కి, మన విజయ్ సార్కి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అదేవిధంగా మన గ్రేట్ లీడర్స్ అయిన తిరుమలరావు సార్ గారికి, మాధవ్ నాయుడు సార్ గారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా నా పేరు వచ్చి సమంత్ కుమార్. మాది నేటివ్ వచ్చి నెల్లూరు డిస్టిక్ గూడూరు లీడర్స్. నేను అందరిలాగే నేను ఏంటంటే మొదటి నుంచి మా ఫ్యామిలీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే వచ్చాను లీడర్స్. మా అమ్మా నాన్నలు ఏంటంటే మా కుల వృత్తి ఏంటంటే చేపలు పట్టు వృత్తి మీద ఏంటంటే జీవనం గడుపుతుంటారు లీడర్స్. ఆ క్రమంలోనే నన్ను ఏంటంటే బాగా కష్టపడి చదివించారు. ఏంటంటే నేను కూడా ఏంటంటే వాళ్ళ మాటలను ఏంటంటే వమ్ము చేయకుండా బాగా కష్టపడి చదువుకున్నాను. అదే క్రమంలో ఏంటంటే ఎంఎస్సి బిఈడి పూర్తి చేశాను లీడర్స్. ఈ క్రమంలో చాలా కష్టాలు కూడా పడ్డాను ఆ చదివే సమయంలో కూడా. అవన్నీ కూడా దాటుకుంటూ వచ్చి ఎంఎస్సి బిఈడి వరకు పూర్తి చేశాను. నాకేంటంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఏంటంటే వీళ్ళ కష్టాలంతా చూసి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలా అంటే, జనరల్గా ఏంటంటే సొసైటీలో మన తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకొని ఏంటంటే మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలా అనే మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి ఓవరాల్గా మన సొసైటీలో చూస్తూ ఉంటాం లీడర్స్. జనరల్గా బేసిక్గా తల్లిదండ్రులు అంతా ఏంటంటే ఇదే కాన్సెప్ట్నే ప్రజలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే నూరిపోస్తూ ఉంటారు. మనం కూడా పెద్ద అయినప్పుడు ఏంటంటే మన సొసైటీలో కూడా చుట్టుపక్కల గవర్నమెంట్ జాబ్స్ అంటే టీచర్ జాబ్స్ కానీ, ఇంకేమైనా బ్యాంక్ ఎంప్లాయీస్, విఆర్ఓస్ అట్లా ఏంటంటే రకరకాల గ్రూప్స్ అనే మైండ్ సెట్లోనే పోతుంటాం. నేను కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి ఏంటంటే కష్టపడుతూ వస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో ఏంటంటే మా యొక్క వృత్తి కూడా చేసుకుంటూ కొద్దిగా తల్లిదండ్రులకు కూడా ఏంటంటే కొద్దిగా హెల్పింగ్గా ఉంటూ అవి చూసుకుంటూ ఈ విధంగా చదువుకి పూర్తి చేశాను లీడర్స్. ఆ విధంగా ఆ క్రమంలో ఏంటంటే నాకు మొదటి నుంచి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఏంటంటే టీచర్ జాబ్ అనేది నాకు చాలా ఇష్టం. అసలు ఏంటంటే జనరల్గా ఈ టీచర్ జాబ్ అనేది ఒక టైంలో పోవచ్చు, ఒక టైంలో రావచ్చు, హ్యాపీగా సెలవులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఓవరాల్గా డిగ్రీ పూర్తి చేసినప్పుడు, డిగ్రీ తర్వాత కూడా ఏంటంటే బీఈడి ఎక్కువ మంది కంప్లీట్ చేశారు. నేను కూడా ఏంటంటే అదే క్రమంలో బీఈడి కూడా పూర్తి చేశాను. దానికోసం డిఎస్సి కూడా బాగా చాలా కష్టపడి కూడా చదివాను. కానీ డిఎస్సి 2 or 3 టైమ్స్ రాశాను, అయినా కానీ డిఎస్సి అయితే రాలేదు. అవి ఏంటంటే పోస్ట్ అనేది చాలా తక్కువ, కాంపిటీషన్ చూస్తే బయట చాలా ఎక్కువ ఉండేది. ఆ క్రమంలో కష్టపడే వాళ్ళం కానీ 24 అవర్స్లో దాదాపు 10 అవర్స్, కానీ జాబ్ అయితే రాలా. ఇంకేం చేస్తామని ఆ గ్యాప్లో ఏంటంటే ఇంకా రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్స్, ఏమన్నా విఆర్ఓస్ ఇలాంటి పోస్టులు అయితే పడేవి. వాటికి కూడా ఏంటంటే నేను కష్టపడి చదువుకుంటా రాసేవాడిని. కానీ ఒక 3 or 4 మార్క్స్లో అట్లా 5 మార్క్స్లో చాలా మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో మళ్ళీ డిఎస్సి రాశాను 2008లో. ఆ డిఎస్సి కూడా రాలేదు లీడర్స్. ఆ క్రమంలో ఇంకా ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాలా, చదువుకున్నాం, ఇంకేంటంటే ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఆ పరిస్థితులు బాగుండాలంటే కొద్దిగా ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తే ఆ శాలరీ ద్వారా మన తల్లిదండ్రులు కొద్దిగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో 2008లో ఈ 2008 కాదు 2006లోనే ఎస్ఐ నోటిఫికేషన్ పడ్డది. ఆ నోటిఫికేషన్ కూడా టచ్ చేశాను. దాదాపు ఈవెంట్స్ కూడా దాంట్లో బాగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ కూడా రాశాను.
రిటర్న్ ఎగ్జామ్లో కూడా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే ఆ టైంలో 2006 ఆ టైంలో ఏంటంటే ఎస్ఐ నోటిఫికేషన్ ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి లీడర్స్. ఓవరాల్గా ఎగ్జామ్స్ ఈవెంట్స్ పాస్ అయినా కానీ ఇంటర్వ్యూస్లో కొద్దిగా కొద్దిగా ఏంటంటే ఆ, ఇబ్బంది ఉండేది. ఏంటంటే ఎక్కువ మనీ పరంగా కొన్ని కొన్ని ఎవరైతే ఉంటారో కొద్దిగా వాళ్ళకి ఇవ్వడం అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి 2006లో సార్ లీడర్స్ నేను చెప్పేది. ఆ టైంలో నేను కొంత అమౌంట్ పెట్టుకోలేక జాబ్ అనేది వాస్తవంగా మిస్ అయింది. తర్వాత ఏంటంటే ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో 2008లోనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడ్డది. ఆ నోటిఫికేషన్కి ఏంటంటే నేను అప్లై చేశాను. బాగా బీఈడి అన్ని చదివాను కాబట్టి కొద్దిగా ఆ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం డిఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అటెంప్ట్ చేశాను. కానీ బాగా 2 or 6 months కష్టపడ్డాను. టోటల్ మాకేందంటే అప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ తరఫున 350 పోస్టులు పడ్డాయి. నేనేంటంటే కష్టపడి బాగా చదివాను. నాకు జిల్లా స్థాయిలో 29వ ప్లేస్‌గా ఆ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ సాధించడం జరిగింది లీడర్స్. ఆ విధంగా ఏంటంటే జాబ్ చేసుకుంటూ దాదాపు 2009 నుంచి దాదాపు నాకు 16 సంవత్సరాలు సర్వీస్ అనేది డిపార్ట్మెంట్‌లో కంప్లీట్ అయింది. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ వస్తూ ఉండాను. కానీ వాస్తవంగా నాకు డిపార్ట్మెంట్ అనేది ఇష్టం లేదు లీడర్స్. ఏందంటే ఈ డిపార్ట్మెంట్‌లో నేనేందంటే మొదటి నుంచి ఏందంటే టీచర్‌గానే ఎదగాలి. టీచర్‌గానే చేయాలి. ఆ క్రమంలో కూడా ప్రైవేట్ సెక్టార్‌లో కూడా టీచర్ డిపార్ట్మెంట్‌లో 1 ఆర్ 2 ఇయర్స్ కూడా చేసున్నాను నేను. ఏదో ప్రైవేట్ స్కూల్స్ నారాయణ స్కూల్స్ గాని, కొన్ని చైతన్య స్కూల్స్‌లో కూడా వర్క్ చేశాను. కానీ ఏందంటే గవర్నమెంట్ జాబ్ పర్పస్ ప్రకారం ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌లోకొచ్చాను. ఈ డ్యూటీస్ చూస్తే 24 అవర్స్ డ్యూటీస్ ఉంటాయి లీడర్స్. మనకి ఎక్కడ అనేది సెలవు అనేది ఉండదు. సెలవు కావాలన్నా గానీ ఆఫీసర్స్‌ని అడగాల. వాళ్ళేందంటే ఆ టైంలో ఏదో ఒక బందోబస్తులు, ఏదో ఒక సీఎం ప్రోగ్రామ్స్ అని కొద్దిగా ఏదో ఒక 24 అవర్స్ డ్యూటీ ఉంటాయి లీడర్స్. ఆ క్రమంలో నాకు సెలవులు కూడా వచ్చేది కాదు. కానీ మనం రకరకాల ప్రోగ్రామ్స్ అనేది సెట్ చేసుకుంటాం. కానీ ప్రోగ్రామ్స్‌కి ఏందంటే అటెండ్ కాలేం. ఈ క్రమంలో డిపార్ట్మెంట్‌లో ఈ రోజుకి ఏందంటే 16 సంవత్సరాల సర్వీస్ పూర్తయినా గానీ చాలా అయిష్టంగానే జాబ్ అనేది చేస్తున్నాను లీడర్స్. ఎందుకంటే అవకాశం లేక, అవకాశం లేక ఏందంటే అయిష్టంగానే చేస్తా ఉన్నా. సాలరీ అయితే వస్తుంది గానీ డిపార్ట్మెంట్‌లో ఒక టైమ్ టు టైమ్ లేదు. మన మైండ్ సెట్ ఏమో ఒక టైమ్ టు టైమ్ ఉండాలా, ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఉండాలా అనే మూడ్‌లోనే ఉంటాము. కానీ అయన్నీ డిపార్ట్మెంట్‌లో అయితే కుదరవు లీడర్స్. మనం అట్‌లీస్ట్ ఏమన్నా సైడ్ బిజినెస్ చేసుకోవాలన్నా గానీ ఒక టైమ్ ఉండదు. ఒక నిర్దిష్ట టైమ్ ఉండదు. ఇంకోటేందంటే ఉద్యోగం గూడా మనం పనిచేసేది ఒక పోలీస్ స్టేషన్ అయితే దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ మన పోలీస్ అవసరం ఉంటాదో అక్కడికి వెళ్ళి పో పోవాల్సి రావాల్సొస్తుంటది మన డ్యూటీసు. ఈవెన్ మనం ఉండేది జస్ట్ ఆంధ్ర అయినా గానీ శబరిమల అంటే శబరిమలకి ఎవ్రీ ఇయర్ భక్తులంతా పోతుంటారు లీడర్స్. మన తెలుగు భక్తులు గూడా. ఆడ డ్యూటీకి పోయిన సందర్భాలు కూడా 1 ఆర్ 2 టైమ్స్ నేనుండాయి లీడర్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మా డిపార్ట్మెంట్‌లో ఒక పరిధి ఉండదు లీడర్స్. ఒక ఏరియా గూడా ఉండదు. అంటే ఎక్కడికైనా పోవాల్సొస్తది. వితిన్ అది గూడా డ్యూటీస్ గూడా ఏందంటే ఆ రోజే చెప్తారు. మనకు ఒక ముందుగా ఇంటిమేషన్ కూడా చేయరు. దానివల్ల ఏందంటే మనకేం ప్రోగ్రామ్స్ ఉన్నా గానీ, ఏవున్నా గానీ చేంజ్ చేసుకోవాల్సొస్తది. అంటే ఏ వర్క్ చేయాలన్నా గానీ, ఏ బిజినెస్ చేయాలన్నా గానీ కంప్లీట్‌గా వీలు పడదు లీడర్స్. ఈ విషయం వల్ల నేనైతే చానా బాధపడేవాడిని. ఏందంటే ఒక టైమ్ టు టైమ్ ఉండదు. మనం ఎన్నో ప్రోగ్రామ్స్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి టైంలో సడెన్‌గా డ్యూటీస్ సీఎం ప్రోగ్రామ్ ఉంది. అందరూ అటెండ్ కావాలని జస్ట్ ఇంటిమేషన్ చేస్తారంతే. ఇంకా మనం పోలేదనుకో ఆఫీసర్స్ కాడ నుంచి మనకి రకరకాల ప్రెషర్స్ వస్తాయి. మళ్ళీ పనిష్మెంట్‌లుంటాయి. ఇలా ఏందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఉద్యోగం అనేది ఒక కత్తి మీద సాములాగా ఉంటది లీడర్స్. చేయడం చానా కష్టం. నేను నా మైండ్ సెట్ అంతా ఏందంటే ఈ యొక్క జాబ్ నుంచి ఏ విధంగా బయటపడాలి అని మొదటి నుంచి నేను ఆలోచిస్తా ఉండేవాడిని. ఏందంటే ఎల్లకాలం ఈ డ్యూటీస్ చేయలేము మనం. మన ఫ్యామిలీస్‌తో సరిగా గడపలేము. ఇంకోటేంటంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క నైట్ డ్యూటీ ఎడైనా మనం మేలుకుంటేనే చాలా కష్టంగా ఉంటది. దాని ఎఫెక్ట్ అనేది మనకు 3 ఆర్ 4 డేస్ కంప్లీట్‌గా మేలుకుంటే అనేది ఎఫెక్ట్ ఉంటది లీడర్స్. కానీ నేనేందంటే ఎక్కువ టౌన్ స్టేషన్స్‌లో వర్క్ చేశాను. గూడూరు గాని, ఇటు వెంకటగిరి. ఎక్కువ టౌన్ స్టేషన్‌లో ఏందంటే నైట్ డ్యూటీస్ ఎక్కువుంటాయి. ఎక్కువేందంటే దొంగతనాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆ క్రమంలో మనకు నైట్ డ్యూటీస్ అనేది ఎక్కువుంటాయి లీడర్స్. ఆ నైట్ డ్యూటీస్ వల్ల కూడా కొద్దిగా నాకు హెల్త్ అనేది ఇబ్బందయింది. హెల్త్ అంటే జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లీడర్స్. ఆ సమస్య కూడా నాకు ఎక్కువుండేది. ఈ క్రమంలో ఏందంటే నేను
నాకు దాదాపు 16 సంవత్సరాల సర్వీస్ పూర్తయినందువల్ల వచ్చే ఇన్‌కమ్‌తో ఏందంటే జనరల్‌గా మాకు ఇల్లు అనేది లేదు. ఆ క్రమంలో నేను ఎంతో కొంత ఇల్లు కట్టుకోవాలి. మా తల్లిదండ్రులు కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఒక ఒక చిన్న ఇల్లు కట్టింది లేడీస్. అది కూడా ఏందంటే ఈఎంఐస్ ద్వారా. ఈఎంఐలు తెచ్చుకొని అంటే కట్టేదానికి కూడా అమౌంట్ లేక కొంత అప్పులు తెచ్చేయను. ప్లస్ ఏందంటే కొంత ఈఎంఐస్ ద్వారా కూడా ఇల్లు కట్టడం జరిగింది లేడీస్. ఇదే లేడీస్ నేను చేసిన మిస్టేకు. ఎందుకంటే జనరల్‌గా అందరూ ఇల్లు కట్టాలనే ఆలోచన ఉంటది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏందంటే లోన్స్ తెచ్చి దాదాపు అందరూ లోన్స్ తెచ్చి ఇల్లు కడుతుంటారు. యొక్క క్రమంలోనే మన లక్ష్మణ్ సార్ కూడా చెప్తుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉండేది లోన్ హౌస్. ఆ విషయం గురించి పదే పదే కూడా చెప్తుంటారు సారు. అంటే దీనివల్ల ఏందంటే మనం రకరకాల ఈఎంఐలు తెచ్చినందువల్ల వచ్చే జీతం చాలీ చాలకుండా ఈ విధంగా దాదాపు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పేరుకేమో చెప్తుంటారు. మీకేమయ్యా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటుంటారు. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉండే ఇబ్బందులు ఎవరికి ఉండవు లీడర్స్. అంటే నేను చెప్పేదంటే జాబ్ రాకముందు హ్యాపీగా ఉండాను. కానీ జాబ్ వచ్చిన తర్వాత కట్టే ఆలోచన వచ్చింది కాబట్టి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను లీడర్స్. అంటే ఉద్యోగం అంటే జనమంది కోరికనమాట కల. కానీ నేను ఉద్యోగం వచ్చినందువల్ల జరిగే ఇబ్బందుల గురించి చెప్తున్నాను లీడర్స్. అట్టా ఏందంటే ఇల్లు కట్టాను. దానివల్ల కొంత అప్పుల పాలయ్యాను. ఈ అప్పులు తీర్చేదానికి ఏందంటే చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేసేవాడిని. ఇట్లా టీచర్స్‌గా కూడా హోమ్ మీటింగ్‌లని, కింద కొద్దిగా ట్యూషన్స్ అని అయి కూడా కండక్ట్ చేసేవాడిని. దాంతో వచ్చిన ఆదాయంతో కూడా కొద్ది కొద్దిగా జీవనం గడుపుతుండే లీడర్స్. అదే క్రమంలో మా వృత్తి అయిన చేపల వృత్తి కూడా కొద్ది కొద్దిగా సండేస్ అట్ట ఏందంటే కొద్దిగా బిజినెస్‌కెళ్ళి ఎంతో కొంత అమౌంట్‌ని సంపాదించుకుంటూ ఈ అప్పులైతే తీర్చుకునే లీడర్స్. ఆ క్రమంలో ఇంకోటేందంటే కూల్ డ్రింక్ షాప్ గూడా ఒకటి కండక్ట్ చేశాను. ఆ కూల్ డ్రింక్ షాప్‌లో గూడా ఏందంటే చేసుకునేదానికి జనరల్‌గా ఏమన్నా నైట్ డ్యూటీలు చేసుకుంటూ, ఆ కూల్ డ్రింక్ షాప్‌లో గూడా కొంత అమౌంట్ అనేది చేసుకుంటున్నాను. కానీ ఏందంటే ఆ కూల్ డ్రింక్ షాప్ వాస్తవానికి నాకు డ్యూటీస్‌కి వాటికి కొద్దిగా కనెక్ట్ అయ్యేది కాదు. దానివల్ల గూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాను. దాని గురించి ఆలోచిస్తా ఉంటే ఏదో ఒక ఇంకేమన్నా బిజినెస్ చేస్తే బాగుండును. ఈ చేస్తే గాని ఈ అప్పులు తీరేటట్టు లేవు అనుకున్న టైంలో నాకు మన రఘురామరెడ్డి గారు సార్, వింజమూరు సారొచ్చి సారు పరిచయం అయ్యాడు సార్. పరిచయం అయినప్పుడు ఏందంటే సారు ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ గురించి చెప్పడం జరిగింది సార్. నిజంగా రఘురామరెడ్డి సార్‌ని ఈరోజు నేను ఒక దేవుడితో సమానంగా భావిస్తాను సార్. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దానికి నిజంగా మా 3 తరాలు లక్ష్మ రఘురామరెడ్డి సార్‌కి కృతజ్ఞతలు సార్. ఎందుకంటే నా మైండ్ సెట్‌కి జనరల్‌గా ఒక టీచర్ జాబ్ గాదు, ఒక పోలీస్ జాబ్ గాదు సార్. వెస్టేజ్ అనేది బాగా సూటబుల్ అయిందని నేనైతే దాన్ని గట్టిగా నమ్ముతున్నాను లీడర్స్. ఎందుకంటే నా మైండ్ సెట్‌కి డైరెక్ట్ సెల్లింగ్ అనేది చానా కరెక్టు అనేది సార్ చెప్పిన విషయాలు బట్టి నాకు బాగా కనెక్ట్ అయింది లీడర్స్. అట్టేందంటే రఘురామరెడ్డి సారు ఆ రోజు నాకు పరిచయం ఎగ్జాక్ట్‌లీ 2023 లీడర్స్ డిసెంబర్ 25 అనుకుంటా లీడర్స్. సార్ ఏందంటే ఆ బిజినెస్ ఆపర్చునిటీ గురించి నాకు చెప్పారు. సార్ చెప్పినప్పుడు ఏందంటే నాకు కొన్ని విషయాలు కనెక్ట్ అయ్యాయి లీడర్స్. అవేందంటే జనరల్‌గా మేము డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తుంటాము. ఆ విషయాలు చెప్పినప్పుడు నాకు బాగా అట్రాక్ట్ అయ్యా బిజినెస్ గురించి. ఒకటేందంటే ఈ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లేదని చెప్పాడు లీడర్స్. మెయిన్ ఏందంటే నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. జనరల్‌గా లీడర్స్ మేము డిపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు బయటేందంటే స్టేషన్‌కొచ్చే రకరకాల ఇబ్బందులు పడుతూ వస్తుంటారు. ముఖ్యంగా ఏందంటే ఆర్థిక సమస్యలు. సార్ మేము ఆ డబ్బులు కట్టాం సార్. మేము పలానా చీటీలు ఓనర్ కాడ చీటీలేస్తున్నాం సార్. ఈరోజు ఆ చీటీ ఓనర్ కూడా లేడు. అంటే జనరల్‌గా ఏందంటే రకరకాల సమస్యలతో వస్తుంటారు లీడర్స్. ఆ క్రమంలో మనం ఇలాంటి బిజినెస్ చేస్తే ఏమన్నా రిస్క్ అవుతదా? అని అన్నప్పుడు ఏందంటే ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదన్నాడు సారు. ఆ పాయింట్ అనేది నాకు బాగా కనెక్ట్ అంటే ఎక్కడైనా డబ్బులు అడే విషయం మనకు ప్రాబ్లమ్ వస్తది లీడర్స్. కానీ ఈ బిజినెస్‌లో నాకు నచ్చిందేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ లేదని చెప్పాడు సారు. దానివల్ల ఏందంటే మనం నష్టపోయేది లేదు. మనం ఒకరి ద్వారా నష్టపెట్టేది లేదు. ఆ విషయం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్ చెప్పినప్పుడు. ఇంకొకటేందంటే ఈ బిజినెస్‌లో మనకు బాస్ లేడని చెప్పాడు సార్. ఆ విషయం కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. జనరల్‌గా సార్ మా డిపార్ట్మెంట్‌లో మాకు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఏం చేయాలన్నా ఏదైనా పైన ఒక అధికారి ఉంటాడు సార్. స్టేషన్‌లో ఏందంటే ఒక ఎస్ఐ గారుంటారు. పైన ఏందంటే ఒక సీఐ గారుంటారు. ఆ పైన ఏందంటే డీఎస్పీ గారుంటారు. అట్టేందంటే వాళ్ళు చెప్పిన ఏవైతే చెప్తారో దానికి తగ్గట్టు మేము పోవాలా. అంటే వాళ్ళ కమాండింగ్ అనేది ఉంటది. ఏమన్నా సెలవు కావాలన్నా గాని ఎస్ఐ గారి కాడికి పోవాలా. ఆ రోజు కూడా ఏందంటే అందరూ స్టాఫ్స్ సఫిషియెంట్‌గా ఉంటేనే మనకు సెలవిస్తారు. లేదంటే ఇంకో రోజు తీసుకోవయ్యా. ఏమైనా పండగలుంటే పోలేం. అంటే ఏందంటే ప్రతీది ఏందంటే బయట ఓవరాల్‌గా అన్ని ప్రొఫెషన్‌లో ఉంటది సార్ ఇది. పోలీస్ డిపార్ట్‌మెంట్ అనే కాదు. ప్రతి ఒక్క శాఖలో కూడా ఈ యొక్క
బానిసత్వం అనేది ఉంటుంది సార్. ఆ బానిసత్వం అంటే అదే బాస్. ఈ బాస్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి నాకు నచ్చింది ఏంటంటే మొదటి నుంచి ఏంటంటే ఒక ఫ్రీ బోర్డ్ లాగా ఉండాలా. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది వీలు పడదు సార్. నాకు నచ్చిన అంశం కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ సార్. బాస్ లేడని చెప్పాడు సార్. ఆ విషయం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే టైమింగ్ కూడా లేదు ఈ బిజినెస్లో. మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు అని చెప్పాడు సార్. జనరల్గా మా డిపార్ట్మెంట్లో కూడా ఇందా చెప్పినట్టు సార్ 24 hours డ్యూటీస్ ఉంటాయి. అది పగులు కాదు, మధ్యాహ్నం కాదు, నైట్ కాదు, అంటే ఒక టైం టు టైం ఉండదు. ఒక్కోసారి ఉదయం పోతాం, ఒకసారి మధ్యాహ్నం పోతాం, ఒకసారి నైట్ డ్యూటీలు పోతాం. అంటే నచ్చిన టైంలు ఉంటాయి కాబట్టి మనం ఏది బిజినెస్ చేయాలి. ఆల్రెడీ నేను కూల్ డ్రింక్స్ షాప్ అవి చేశాను కాబట్టి దాంట్లో నాకు అంటే ఒక టైం ఇబ్బంది వల్ల నేను ఇబ్బంది పడేది కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ బిజినెస్ సార్ చెప్పినప్పుడు ఏంటంటే నచ్చిన టైంలో చేసుకోవచ్చు అండి ఇద్దరికి. ఆ పాయింట్ కూడా నాకేంటంటే బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి ఏంటంటే సారు 3 జనరేషన్ ప్లాన్ దాని గురించి కూడా చెప్పాడు సార్. ఈ 3 జనరేషన్ ప్లాన్ సార్ మీరు చేసే డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడా కానీ ఈ ఆపర్చునిటీ అనేది లేదని చెప్పాడు సారు. కానీ ఏంటంటే డిపార్ట్మెంట్లో మనకు యాజ్ ఈజీ ఏమైనా ఇబ్బంది పడినా కానీ అంటే 2004 నుంచి ఎనీ గవర్నమెంట్ సెక్టార్ ఏంటంటే సార్ పెన్షన్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు సార్. ఈ సిస్టమ్ అనేది ఓవరాల్గా ఇండియా కానీ మన ఆంధ్ర కానీ ఎక్కడ సిస్టమ్ లేదు. అంటే జస్ట్ పని చేస్తేనే మనకు డబ్బులు అంతే. రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ అనేటివి లేవు మనకు మన ఫ్యామిలీకి. కానీ ఈ బిజినెస్ని చేసుకోవడం వల్ల 3 జనరేషన్ ప్లాన్ ఉందని చెప్పాడు సార్. ఆ ప్లాన్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే నేను కష్టపడిన రోజులు నా తర్వాత కూడా నా ఫ్యామిలీకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయం మీద సారు బాగా క్లారిటీ ఇచ్చారు సార్. ఈ 4 పాయింట్స్ అనేది నాకు బాగా కనెక్ట్ అయినాయి. అంటే నచ్చిన టైంలో చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ లేదు. అంటే ఇంతకాడికి మనకు బయట బిజినెస్ లేదు. ఈవెన్ మేము చేపల వృత్తిలో కూడా మా ఫాదర్ ఏరే ఒక చెరువు మీద ఒక 15 years నుంచి చేస్తున్నాడు సార్. ఆడేదంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము లాస్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం లాస్ అవుతున్నాయి. అంటే ఏదంటే ప్రతి దాంట్లో ఏదంటే పెట్టుబడి పెట్టినప్పుడు చివరికి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అవన్నీ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ విషయం ఈ బిజినెస్లో పెట్టుబడి లేదు కాబట్టి ఈ 4 విషయాలు బహుశా ఎక్కడా ఉండవు సార్, మన వెస్టేజ్లోనే ఉన్నాయి. ఈ 4 విషయాల మీద నేను చాలా బాగా క్లారిటీ తీసుకున్నాను సారు. తర్వాత ఏంటంటే ఇది సార్ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాడు సార్. నాకు జనరల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండింది. అంటే నైట్ డ్యూటీస్ చేయడం వల్ల కొద్దిగా ఏంటంటే బయట ఎక్కువ డ్యూటీస్ ఉంటాము, బయట ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటాం సార్. ఆ క్రమంలో ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కొద్దిగా ఉండేది. అప్పుడప్పుడు 1 or 2 monthsకి అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువ రావడం. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే సైడ్ పక్కటెముకలు ఏంటంటే ఎక్కువ నొప్పి ఉండేది సార్. ఆ తర్వాత మనకి ఏదో ఒక టాబ్లెట్ మెడికల్ షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత అది తగ్గేది. అటేంటంటే ప్రాబ్లమ్ వచ్చిండేది. వచ్చినప్పుడు ఆ విధంగా తీసుకుంటున్నది ప్రికాషన్స్ సార్. సార్ ఏంటంటే ఈ బిజినెస్‌లో సార్ మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ గాని వాడితే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. అట్టా ఇంకా అగ్రికల్చర్ అని రకరకాలు చెప్పారు. కానీ నాకు సంబంధించింది ఏంటంటే కొద్దిగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కొద్దిగా ఉండేది సార్. ఆ క్రమంలో ఏంటంటే సార్‌ని అడిగినప్పుడు ఏంటంటే ఈ ఈ వంట ఆయిల్ గాని వాడితే ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంది సార్. ఈ ప్రొడక్ట్ గాని వాడితే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది చాలా బాగా తగ్గుతుంది సార్ అని చెప్పినప్పుడు ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా లీడర్స్ ఈ వెస్టేజ్లో నేను వాడిన ప్రోడక్ట్ వచ్చి రైస్ బ్రాండ్ ఆయిల్ లీడర్స్. ఇవి ప్రోడక్ట్స్ దాదాపు ఒక 20 days అయితే వాడాను. 20 daysకే నాకు మంచి రిజల్ట్ వచ్చింది లీడర్స్. ఎందుకంటే ఉబ్బరం కానీ కడుపు ఉబ్బరం ఉండేది కాదు. ఈ సైడ్ రిప్స్లో కూడా పెయిన్ అనేది రాలేదు. ఈ రోజుకి వాస్తవం కదా లీడర్స్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ లీడర్స్. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అది మనకుండే 450 రకాల ప్రోడక్ట్స్లో చాలా గొప్ప ప్రోడక్ట్ ఇది. చాలా అద్భుతం సార్. ఇది ఒక అమృతం లాగా భావించవచ్చు. అంత మంచి ప్రోడక్ట్. దాన్ని వాడినప్పటి నుంచి మాకు మా ఫ్యామిలీస్ కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు లీడర్స్. ఆ విధంగా ఏంటంటే ప్రోడక్ట్స్ మీద వాడినందువల్ల నాకు ఈ బిజినెస్ మీద ఒక గట్టి నమ్మకం వచ్చింది. అంటే ప్రోడక్ట్ మెయిన్ మనం ఎవరికైనా సజెషన్ చేసినా కానీ ధైర్యంగా సజెషన్ చేయొచ్చు. ఈ విషయాల మీద ఏంటంటే నాకు బాగా క్లారిటీ వచ్చింది. దాని ధైర్యం కూడా వచ్చింది. అంటే ఎవరికైనా చెప్పొచ్చు. అంటే బయట మనం ఏంటంటే ఇలాంటి హెల్త్ సంబంధించి ప్రొడక్ట్స్ ప్రీవియస్ నేను ఒక కంపెనీ అయితే అవగాహన ఉంది సార్ ఆ లీడర్స్. ఆ కంపెనీ పేరైతే వద్దు. చేసే 1.5 year చేసిన ఇలాంటి ఆ కంపెనీలో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఇలాంటివి ఉండేవి. అంటే మనం ఇచ్చినప్పుడు ఏంటంటే రకరకాల సమస్యలు వస్తాయని భయపడుతుంటాం. కానీ ఈ కంపెనీలో నాకు నచ్చిందంటే మనం వాడాం కాబట్టి కొంత ధైర్యం వచ్చింది. ఆ క్రమంలోనే నేను ఎక్కువ మందికి సజెషన్ కూడా చేశాను. తర్వాత దాని గురించి కూడా చెప్తాను లీడర్స్. ఈ విధంగా సార్ ఏంటంటే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ని కన్సల్ట్ అయ్యింది లీడర్స్. సార్ కూడా పదే పదే నాకు డైలీ ఫోన్ చేసేవాళ్ళు. ఆ క్రమంలో లక్ష్మణ్ సార్ కూడా మన పరిచయం అయ్యాడు. సార్ ద్వారా కూడా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే సార్ దీంట్లో మీకు హెల్త్ పరంగా కాదు, మీకు ఏదో అప్పులు సమస్యలు ఉన్నాయి కదా, ఈ అప్పులన్నీ తీర్చుకోవాలంటే
ఒక మీటింగ్ రండి సార్. దాంట్లో డబ్బులు కూడా కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. మీరు చేసుకోగలిగితే మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది సార్. మీదేదో ప్రాబ్లమ్స్ ఉండాలని చెప్పారు కదా. అన్నప్పుడు ఏంటంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. సార్ ఏంటంటే పదే పదే రఘురామరెడ్డి సారు మీటింగ్స్ గురించి చెప్తున్నాడు. పలానా ఒంగోలులో జరుగుతున్నాయి, పలానా కావల్లో జరుగుతున్నాయి, నెల్లూరులో జరుగుతున్నాయి. నేనేంటంటే ఆ టైంలో ఏదో ఒక బందోబస్తులు ఉండడం వల్ల నేనైతే పోయేవాడిని కదా సార్. వాస్తవంగా సార్ అయితే చాలా చెప్తుండేవాడు. కానీ నేనంటే జాబ్స్లో అంటే తీరిక లేక అంటే సెలవులు దొరక్క అట్లా వాయిదా వేస్తున్నాండి సార్. కానీ ఎగ్జాక్ట్లీ సార్ ఏంటంటే ఆ రోజు నెల్లూరులో జరుగుతుంది సార్ మీటింగ్. మీ గూడు నుంచి దగ్గరే కదా, ఒక మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. మీటింగ్ కానీ అటెండ్ అయితే మీకు మంచి క్లారిటీ వస్తుంది అని చెప్పాడు సార్ లీడర్స్. ఆ విధంగా సారు ఎన్నోసార్లు బతిలాడుతున్నాడని, సరే ఒకసారి నా మీటింగ్ అటెండ్ అవుదామని ఆ రోజు నెల్లూరు లీడర్స్ రాజన్ సార్ అని మన చెన్నై లీడర్ సారు, యాక్చువల్గా మన అసోసియేషన్ కాదు సార్. ఆ రాజన్ సార్ మీటింగ్ అయితే ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను సార్. అటెండ్ అయినప్పుడు ఏంటంటే ఆ మీటింగ్లో నాకు బాగా దాదాపు 2 అవర్స్ మీటింగ్ ఉండింది నెల్లూరులో. మన టౌన్ హాల్లో జరిగింది సార్ లీడర్స్. నేనైతే అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు ఏంటంటే ఆ మీటింగ్లో బాగా ఫస్ట్ టైం ఏంటంటే అటెండ్ అయినప్పుడు ఆ లీడర్స్ మాట్లాడడం, రకరకాల వృత్తులు, రకరకాల ఉద్యోగాల నుంచి వచ్చి మాట్లాడడం, అవన్నీ వినిన తర్వాత ఈ బిజినెస్లో ఏదో ఉంది అనే క్లారిటీ అయితే తీసుకున్నాను. కానీ పూర్తిగా అయితే అవగాహన రాలేదు. కానీ ఏదో ఉంది, చేస్తే ఈ మంచి ఫ్యూచర్ ఉండేటట్టుంది అనే క్లారిటీ తీసుకున్నాను లీడర్స్. తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్లీగా 10 రోజుల తర్వాత మన కావల్లో మన ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ అయితే జరిగింది లీడర్స్. దాని గురించి కూడా రఘురామరెడ్డి సార్ చెప్పారు. తర్వాత ఏంటంటే గ్రూప్లో యాడ్ చేశారు. అట్లా ఆ గ్రూప్లో వచ్చే వీడియోస్ కానీ కొన్ని కొన్ని ఫొటోస్ చూడడం వల్ల ఏదో చేస్తున్నారు. ఇంకోటి ఇంకా చదువు రాని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే బిజినెస్ గురించి ఒక క్లారిటీ వచ్చింది సార్. వచ్చినప్పుడు ఏంటంటే ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు నాకు ఎంఎస్ఆర్ గురువు గారు కూడా చాలా చాలా విషయాలు చెప్పారు ఆ రోజు. అవన్నీ కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యి మెయిన్ ఏంటంటే సారు పదే పదే చెప్తుంటారు లీడర్స్, నాకు 25 లక్షల అప్పులతోనే వచ్చాను ఈ బిజినెస్లోకి. ఈరోజు అప్పులు లేవు. ఈఎంఐలు కూడా నేను పాత ప్లాటినా బైక్ మీద తిరిగేవాడిని. అంటే రకరకాల సార్ ఏంటంటే అంటే చిన్న స్థాయి నుంచి వచ్చి దీంట్లో బాగా సక్సెస్ అయ్యాడు అనేది నాకు బాగా ఆ కావాలి మీటింగ్లో బాగా కనెక్ట్ అయింది లీడర్స్. తర్వాత ఏంటంటే ఆ మీటింగ్స్ విన్న తర్వాత ఆ రోజు వాస్తవంగా నాకు నైట్ అయితే నిద్ర పట్టలేదు. అంటే ఆ మీటింగ్ మొత్తం బాగా క్లారిటీ అయితే బాగా క్లారిటీ తీసుకున్నా. అంటే చేస్తే ఈ వెస్టేజ్ చేయాలా, ఈ ఎటువంటి ఫేక్ లేవేడా, ఎంత కష్టపడితే అంటే మనలో ఎంత ఫైర్ ఉంటే అంత డబ్బులు ఉన్నాయి, ఎలాగైనా చేయాలనే ఒక ధీమాత అయితే గట్టిగా తీసుకున్నాను లీడర్స్. ఆ తీసుకునే క్రమంలో తర్వాత స్టేషన్కి వచ్చాను. స్టేషన్లో ఏంటంటే మనకు రకరకాల డ్యూటీస్ ఉంటాయి. తర్వాత ఏంటంటే 1 ఇయర్ కష్టపడితే 1 lakh కూడా వస్తుందని చెప్పారు ఆ రోజు లీడర్స్. అదే ₹1,00,000 మేము డిపార్ట్మెంట్లో తీసుకోవాలంటే దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేస్తే కానీ ₹1,00,000 రాదు సార్. అలాంటిది యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా. కానీ దీంట్లో 1 ఇయర్ 1.5 ఇయర్లోనే లక్ష సంపాదించే వాళ్ళని ఆ రోజు కూడా 1 or 2 మెంబర్స్ని కూడా చూశాను లీడర్స్. దానివల్ల ఏంటంటే నేను గట్టిగా డిసైడ్ అయ్యా ఎట్టా ఏం చేయాలని. తర్వాత తిరిగి పక్క రోజు స్టేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే డ్యూటీస్ ఏమో 24 hours ఉన్నాయి. ఎలాగ చేయాలా ఎలా చేయాలా అనే దాని మీదే నేను బాగా సందిగ్ధం అయ్యేవాడిని లీడర్స్. ఆ క్రమంలో నేను ఏంటంటే ఏదో ఒక పర్సనల్ డ్యూటీస్ ఉంటాయి మాకు. ఆ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ వెస్టేజ్ చేసుకోవచ్చు, కొంత టైం కూడా వస్తుంది అని క్లారిటీ తీసుకున్నాను. ఆ క్రమంలోనే సార్ మాకు నేను వర్కింగ్ అప్పుడు బాలాయపల్లి పోలీస్ స్టేషన్ సార్, అది నెల్లూరు డిస్టిక్. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. మాకు పక్కనే ఒక 30 కిలోమీటర్స్ లోపల వెంకటగిరి స్టేషన్ అనేది ఉంటుంది సార్. ఎక్కువ ఏంటంటే టౌన్ స్టేషన్ కాబట్టి వెంకటగిరి మేము పనిచేసేది మండల స్టేషన్ సార్ అది. అక్కడ ఏంటంటే ఎక్కువ మనకు డ్యూటీస్ 24 hours ఉంటాయి కానీ అవైలబిలిటీగా ఉండాలా. కానీ వెంకటగిరి స్టేషన్లో నైట్ డ్యూటీస్ ఉండడం వల్ల నేను స్పెసిఫిక్గా మాకు ఆ స్టేషన్ నుంచి ఆ వెంకటగిరి స్టేషన్ నుంచి ఎవరన్నా ఇక్కడ నైట్ డ్యూటీస్ చేయాలి, ఒక కానిస్టేబుల్ని ఎవరన్నా పంపించండి అన్నప్పుడు స్టేషన్కి చెప్పేస్తా. నేనైతే ఆ రోజు ఒక అదృష్టంగా భావించా. అంటే డైలీ నైట్ డ్యూటీస్ పోగలిగితే నైట్ డ్యూటీస్ చేసుకుంటూ వెస్టేజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఆ రోజు అప్పుడు షాప్ కూడా ఉండింది, షాప్ కూడా చూసుకుంటున్నామండి లీడర్స్. ఆ షాప్కి ప్లస్ వెస్టేజ్కి రెండింటికి యూజ్ అవుతుందని నేనేంటంటే డైలీ నైట్ డ్యూటీస్ చేయడానికి సిద్ధమైన లీడర్స్. ఆ క్రమంలో ఏంటంటే నేను డైలీ నైట్ డ్యూటీస్కి వెళ్ళేవాడిని. డైలీ 8 కల్లా మా విలేజ్ వచ్చి చెన్నూరు సార్. చెన్నూరు నుంచి దాదాపు వెంకటగిరి స్టేషన్కి పోవడానికి 40 కిలోమీటర్స్ వస్తుంది. దాదాపు 8 నుంచి బయలుదేరి ఎగ్జాక్ట్లీ 9:30 కల్లా వెంకటగిరికి చేరుకునేవాడిని. ఆ నైట్ అంతా ఏంటంటే తెల్లవాదులు నిద్ర మేల్కొని డ్యూటీలు చేయాల్సి లీడర్. మనకి ఎక్కడ 1 hour కూడా రెస్ట్ అనేది ఉండదు. ఆ విధంగా నైట్ అంతా డ్యూటీస్ చేసుకొని
తిరిగి 4:30 కల్లా డ్యూటీస్ మళ్ళీ క్లోజ్ చేసుకొని 4:30 నుంచి 5 కల్లా మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ మా విలేజ్కి వచ్చేసరికి 6 అవుతుంది లీడర్స్. మళ్ళీ 6 గంటలకల్లా ఇంటికి వచ్చి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకునేవాడిని. తర్వాత ఏంటంటే షాపు, ఒక కూల్ డ్రింక్ షాపు ఆ టైంలో కండక్ట్ చేస్తున్నాను. మళ్ళీ షాప్కి సంబంధించిన సామాన్ కోసం ఒక 7 కిలోమీటర్స్ మాకు గూడూరు వస్తుంది సార్. 7 కిలోమీటర్స్ పోయి మళ్ళీ సామాన్ తెచ్చి మళ్ళీ షాప్లో వేసుకొని మళ్ళీ ఏంటంటే వెస్టేజ్ కోసం బయలుదేరేవాడిని. అట్లా ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురిని నలుగురిని పరిచయం చేసుకుంటా అట్లా దాదాపు 6 మంత్స్ అనేది ఇదే విధంగా కొనసాగే లీడర్స్ బిజినెస్ చేసుకుంటా. ఎంతో నైట్ డ్యూటీ చేసినందువల్ల ఎంతో కొద్దిగా హెల్త్ కూడా డిస్టర్బెన్స్ అయ్యేది. అయినా కానీ వెస్టేజ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలా, ఎంతకంటే మనకు అవకాశం లేదు. అంటే మనకు డ్యూటీస్ పరంగా ఎంతకంటే అవకాశం లేదని ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ డైలీ నైట్ డ్యూటీస్ చేసుకుంటూ ఆ విధంగా ఏంటంటే నేను వెస్టేజ్లో బ్రాంచ్ డైరెక్టర్ అవడం జరిగింది లీడర్స్. జరిగినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చింది మనకు 450 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. హైయెస్ట్గా బ్రాంచ్ డైరెక్టర్ మనకు సెలెక్ట్ అయినప్పుడు 10,458 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను లీడర్స్. ఆ విధంగా క్రమేణా చేసుకుంటూ పోయాను. తర్వాత ఏంటంటే షాప్కి ప్లస్ వెస్టేజ్ చేసేదానికి టైం అయితే కుదరలేదు నాకు. ఎందుకంటే షాప్కి సామాన్ తేవాలి, మళ్ళీ ఆడ కూర్చోవాలా. ఆ క్రమంలో ఏంటంటే చాలా ఇబ్బంది అయ్యేది. అవి కూడా ఫేస్ చేసుకుంటూ ఎలాగోలాగ వస్తున్నాను. తర్వాత ఒక ఎగ్జాక్ట్లీ 2 మంత్స్కి సెలవు డైరెక్టర్ అయ్యాను. సెలవు డైరెక్టర్ అయినప్పుడు దాదాపు 25,000 రూపాయల దాకా ఇన్కమ్ తీసుకున్నాను లీడర్స్. అదే గోల్డ్ డైరెక్టర్ అయ్యాను 6 మంత్స్కి. హైయెస్ట్గా 38,400 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను లీడర్స్ ఈ బిజినెస్లో. ఇంకోటి ఏంటంటే నేను తీసుకునేది కాకుండా ఈ బిజినెస్లో నేను దాదాపు 25 మంది దాకా నా కింద ఉండే లీడర్స్కి ఈరోజు నేను ఇప్పిస్తున్నాను లీడర్స్. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడ అలాంటి అవకాశం అయితే లేదు. మనం తీసుకునేదే ఉంటుంది కానీ ఏ ఫీల్డ్ అయినా ఏ సెక్టార్లో అయినా మన కింద ఇప్పించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది లీడర్స్. అలాంటిది నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది నా కింద 25 మంది తీసుకున్నప్పుడు నాకు ఆ యొక్క ఫీల్ అనేది కలిగింది లీడర్స్. ఇంకోటి ఏంటంటే నేను గట్టిగా కూడా ఒక గోల్ సెట్ చేసుకున్నా. ఈ డిసెంబర్కి నేను తీసుకునేది కాకుండా నా టీం నుంచి కనీసం 10 మందికి కూడా 50 నుంచి 1,00,000 మధ్యలో తీసుకోవాలనేది గట్టిగా గోల్ పెట్టుకొని వచ్చేస్తున్నాను సార్ లీడర్స్. మొదట్లో ఏంటంటే బిజినెస్లో నేను డెవలప్ కావాలా, నేను తీసుకోవాలి ఇన్కమ్ అనేది ఉండేది. కానీ ఈరోజు చాలా బాధ్యత వచ్చింది లీడర్స్. ఈరోజు మా గూడూరు టీంలో మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. దాదాపు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మంచి ఎంబీఏ స్టూడెంట్లు ఉన్నారు. అట్లా మంచి టీం కూడా వస్తుంది లీడర్స్. ఈరోజు చెన్నైలో కూడా మాకు సురేఖ మేడం అండ్ మహిదర్ సార్, అలేఖ్య మేడం తరఫున కూడా మంచి టీం వస్తుంది. రాబోయే రోజుల్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ చెన్నైలో కూడా చాలా బలంగా కూడా తయారవుతున్నారు లీడర్స్. అటేంటంటే చేసుకుంటూ చేసుకుంటూ నేనైతే గట్టిగా వర్క్ చేస్తున్నాను లీడర్స్. నేనేంటంటే ఈ 1.5 yearలో నా ఎక్స్పీరియన్స్ పరంగా ఈ వెస్టేజ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ముందుకు పోవాలి అనే కొన్ని కొన్ని విషయాలు అయితే నేను బాగా వాటిని బిలీవ్ చేసి నేను ఆచరిస్తున్నాను లీడర్స్. అవి కూడా ఏంటంటే మన ఆర్మీ టీంకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను లీడర్స్. అయిన ఏంటంటే నేను పాటించి చెప్తున్నాను లీడర్స్. ఏంటంటే నేను ఎంతో కొంత ఈరోజు సక్సెస్ తీసుకున్నానంటే ఆ విషయాలన్నీ నేను పక్కాగా అమలు చేస్తా. నా టీం నుంచి, మా గూడూరు టీం నుంచి కూడా అమలు చేపిస్తున్నాను లీడర్స్. ఆ విషయంలో అయితే నేను కొద్దిగా కాంప్రమైజ్ కాను. ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ, అంటే ఇది వెస్టేజ్ అనేది కొంత మనం ఇటీవల ప్రీవియస్ కొన్ని జాబ్స్ కానీ ఏదో ఒక వర్క్స్ చేస్తుంటాము. కానీ ఏంటంటే ఆ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్. కానీ వెస్టేజ్ అనేది ఇది ఒక కొత్త ప్రపంచం. ఈ కొత్త ప్రపంచంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ కొన్ని విషయాలు మనం పాటించగలిగితే, అంటే నా ద్వారా ఎంత మన ఆర్మీ టీంకి చెప్పదలుచుకునేది ఏంటంటే సార్, ఎంతో కొంత మనం సక్సెస్ అయ్యేదానికి నా ఎక్స్పీరియన్స్, జస్ట్ ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ సార్ ఇది. ఆ విధంగా ఎంతో కొంత సక్సెస్ అయ్యాను. అవి ఏంటంటే ఈ బిజినెస్లో ముందుగా సార్ మనం ఏంటంటే మంచి ఇది వాల్యూడ్ పాయింట్ సార్, అప్లైనర్ని మనం గౌరవించాలి సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ అప్లైనర్ ఏంటంటే మనకు ఒక దేవుడు లాంటివాడు సార్. నిజంగా ఈరోజు నాకు రఘురామరెడ్డి సార్ అంటే, లక్ష్మణ్ సార్ అన్నా కానీ అంత గౌరవం సార్. ఏంటంటే నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. 3 జనరేషన్ ప్లాన్ చాలా వండర్ఫుల్ సార్. ఇది నేను బతుకునే కాదు, నా ఫ్యామిలీ బతుకున్న రోజులు కూడా మా లక్ష్మణ్ సార్కి, రఘురామరెడ్డి సార్కి చాలా హార్ట్లీ కృతజ్ఞతలు సార్. ఏంటంటే అప్లైనర్ అనేవాడు మనకు ఒక దేవుడితో సమానం సార్. ఈ బిజినెస్ ఎవరైతే అప్లైనర్ని గౌరవిస్తారో అతనే సక్సెస్ అవుతాడు సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఈ మనకు ఏంటంటే డైలీ అప్లైనర్ ఫోన్ చేయాలి. కొంతమంది ఏంటంటే అప్లైనర్ ఫోన్ చేయాలి, అప్లైనర్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంటారు సార్. అది కరెక్ట్ కాదు సార్. అప్లైనర్కి ఏంటంటే మనం డైలీ మనం కాల్ చేయాలి. అప్లైనర్ ఫోన్ చెప్పినా కానీ మనం ఫోన్ చేసి
డైలీ మనం ఏంటంటే ఎవరైతే కనెక్టివిటీలో ఉంటారో సార్ ఆ లీడర్ అయితే సక్సెస్ అవుతారు సార్. అది ఎలాగంటే సార్ మనకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తాయి కానీ మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాదు సార్ గుర్తుకొచ్చి మనకు అప్లైనర్ గుర్తు రావాలి సార్. ఎప్పుడైతే ఎవరికైతే ఆ విధంగా అప్లైనర్ గుర్తుకొస్తాడో అతనే సక్సెస్ అవుతాడు సార్. ఇది మోస్ట్లీ నేను అంటే అనుభవించి చెప్తున్నాను సార్. ఈ రోజు నేను లక్ష్మణ్ సార్ ఉండకపోతే మా గూడు టీం కానీ మేము కానీ లేవు సార్. ఎందుకంటే మాకు మా పైన ఎంతో మంది లీడర్స్ కూడా ఉన్నారు. రఘు సార్ కానీ ఉండారు. రఘు సారు లక్ష్మణ్ సార్ ఈరోజు వీరిద్దరు కానీ లేకపోతే మా గూడు టీం అనేది లేదు సార్. దానివల్ల సార్కి మరీ మరీ నేను కృతజ్ఞతలు చెప్తుంటాను సార్. ఇంకోటి ఏంటంటే అప్లైనర్ నుంచి మనం ఏ ఓట్స్ వచ్చినా కానీ అదేంటంటే ఒక దేవుడి నుంచి వచ్చిన మాటలాగానే స్వీకరించాలి లీడర్స్. అలాగ స్వీకరిస్తేనే మనం దీన్ని ఏంటంటే సక్సెస్ అవుతాం. అటేంటంటే లక్ష్మణ్ సార్కి రఘు సార్కి కృతజ్ఞతలు సార్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో మనం ఏంటంటే జస్ట్ మనం వెస్టేజ్లో చేరాము, జస్ట్ డౌన్ లైన్స్కి ఇంటిమేషన్ చేస్తున్నాం అనేది కాకుండా జస్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది కొనసాగించాలి సార్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏంటంటే నేను జనరల్గా మా గుడి టీంలో కూడా ఎక్కువ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా దాదాపు అందరూ చెప్తుంటారు. అంటే డిపార్ట్మెంట్ పరంగా సార్ ఆ ఇబ్బంది అయింది సార్, మాకు మా రిలేటివ్కి ఇబ్బంది అయింది, కొంత చూడండి సార్ అది ఏం చెప్తుంటారు. నేను అవి కూడా జస్ట్ బిజినెస్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటి గురించి కూడా డిస్కషన్ చేస్తూ నేను ఎక్కువ ముందు పోతుంటాను సార్. ఇది వన్ ఆఫ్ ద మనకు బిజినెస్లో కూడా మనకు బాగా సక్సెస్ అవ్వాలంటే ఈ వెస్టేజ్ బిజినెస్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం ఏంటంటే జస్ట్ అప్లైనర్ డౌన్ లైన్ అని కాకుండా జస్ట్ ఈ విధంగా మన ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే మనం అంత బాగా సక్సెస్ అవుతాం లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో మనం ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ డ్రెస్ కోడ్ ఏదంటే జనరల్గా మనం మన లక్ష్మణ్ సార్ కూడా చెప్తుంటారు 1 year 1 lakh 1 year 1 lakh అంటుంటాం మనం. మనం 1 year 1 lakh అన్నప్పుడు ఒక ప్రాస్పెక్ట్ని మనం కలిసినప్పుడు ఏంటంటే మన డ్రెస్ సెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఆ ప్రాస్పెక్ట్ అనేవాడు ఏంటంటే ముందు మన వే వేర్ ఆఫ్ మన డ్రెస్ సెన్స్ అనేది చూస్తాడు సార్. ఏంటంటే ఎంత బాగా మనం అపియరెన్స్గా ఉండాలంటే అంటే సిస్టమ్ ప్రకారం నీట్ యూనిఫామ్, మంచి నీట్ షేవింగ్ ఉండాలా. అంటే మనకు అతనికి ఫిజికల్ అపియరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ దీన్ని ఏంటంటే నేను కంపల్సరీగా నేను చేసేది కదా సార్, నా డౌన్ లైన్స్ కూడా అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తాను సార్. ఎవరైతే దీన్ని బాగా పక్కాగా అంటే ప్రాస్పెక్ట్ కలిసినప్పుడు మనం చూసినప్పుడు ఒక ధైర్యం రావాలి. అంటే ఈ బిజినెస్లో ఏదో ఉంది, అంటే ఇతను బాగా సిస్టమ్గా ఉన్నాడు అనే విషయం అనేది మనం అతనికి బాగా ఎప్పుడైతే బాగా ఫిజికల్ అపియరెన్స్ ఇవ్వగలమో వాళ్ళకి ఏంటంటే 1 yearలో 1 lakh ఈజీగా వస్తుంది అనే భరోసా కూడా వాళ్ళకి వస్తుంది సార్. దాన్ని బాగా మనం ఏంటంటే బాగా చేయాలి సార్. ఇది ఎంత చేయగలిగితే మనం అంత డెవలప్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో నాకు నచ్చిందంటే ఈగోలు ఉండకూడదు సార్. ఈగోలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈగోల వల్ల కూడా చాలా చాలా మంది కూడా ఈరోజు 1 or 2 members సార్ మా బిజినెస్లో కూడా వచ్చి చాలా మంది దెబ్బతిని ఉన్నారు. ఎందుకు చెప్తా అంటే ఈగోలు అనేది ఉండకూడదు సార్. దీనికి మనం ఈగోలు అంటే దాదాపు నెగిటివ్. ఈ నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే మనం ఈ బిజినెస్లో అంత సక్సెస్ అవుతాం లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో మనం డైలీ 2 hours అనేది కంపల్సరీగా చేయాలి వర్క్. మనకి ఎన్ని పనులు ఉన్నాయి, ఉద్యోగ బాధ్యతలు కానీ ఇంకేమైనా అదనపు ఏ పనులు ఉన్నా కానీ డైలీ 2 hours అనేది మన జీవితంలో భాగం అయిపోద్ది. అంటే మనం ఏ విధంగా అయితే మన పర్సనల్ పనులకి ఇంకొక పనులకి తినడానికని ఇంకో దానికని మన డ్యూటీస్లో అట్లా ఏ విధంగా నిర్వర్తిస్తామో ఈ వెస్టేజ్లు అనేది మనం డైలీ 2 hours అనేది కంపల్సరీగా చేయాలి. అది ఫోన్ ద్వారా కావచ్చు, జస్ట్ 1 or 2 members కలవడం ద్వారా కావచ్చు. మనం వెస్టేజ్కు 2 hours అనేది కంపల్సరీ చేయగలిగితే మనం 100% సక్సెస్ అవుతుంది లీడర్స్. ఇంకోటి ఏంటంటే మన లక్ష్మణ్ సార్ పదే పదే చెప్తుంటారు ప్లాన్ నేర్చుకోవాల్సి లీడర్స్. ఈ ప్లానే మనకు వెస్టేజ్కి ఒక హార్ట్ లాంటిది లీడర్స్. ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఎంత బాగా చేస్తే అంత బాగా సక్సెస్ అవుతాం. అది కూడా షార్ట్ టైమ్గా ఉండాలా, కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలా, ప్లస్ ఏంటంటే స్కిల్ఫుల్గా ఉండాలి బాగా ప్రజెంటేషన్ అనేది. నేను మా గూడు టీంలో కూడా ఎక్కువ మంది నేను ఈ విషయం గురించి బాగా ఫోకస్ చేస్తుంటాను లీడర్స్. ఏంటంటే ఎక్కువ ఎంతమంది ప్లాన్ చెప్పగలిగితే సార్ కూడా చెప్తుంటారు లక్ష్మణ్ సార్ ఎంతమంది ఇండివిజువల్గా ప్లాన్ చెప్పగలుగుతారు అంతమంది అంత బాగా వెస్టేజ్లో సక్సెస్ అవుతుంటాం అని చెప్తుంటారు. దాదాపు ఈ విషయం గురించి కూడా నేను ఎక్కువ చెప్తున్నాను లీడర్స్. ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. మన లక్ష్మణ్ సార్ ద్వారా నేను ఆ ప్లాన్ గురించి చాలా బాగా తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం డైలీ ఒక కొత్త ప్రాస్పెక్ట్ని కలిసినప్పుడు ఏంటంటే యాక్టివ్గా ఉండాలి. మనం ఫుల్ యాక్టివ్గా ఉండాలి. ఏంటంటే రకరకాలుగా మనం ఏంటంటే కలుస్తూ ఉంటాము. మనకు సమ్ ప్రాబ్లమ్స్ ఆ రోజు రకరకాల ప్రాబ్లమ్స్ ఇంట్లో వల్ల కానీ ఇంకా బయట వల్ల కానీ ఉద్యోగరీత్యా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి.
కానీ ఏంటంటే వాటికన్నిటికి మనం ఏంటంటే దిగమింగుకొని ఆ ప్రాస్పెక్ట్ని కలిసినప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఆ ఎనర్జెటిక్గా ఎప్పుడైతే ఉంటామో మనకు బాగా సక్సెస్ అవుతాం లీడర్స్. ఇంకోటి ఏంటంటే గోల్ ఉండాలి. యాక్చువల్‌గా ఈ గోల్ గురించి లక్ష్మణ్ సార్ చెప్తున్నది గోల్ అయితే పెట్టుకున్నాం. కానీ మొన్న రీసెంట్‌గా సార్ నేను మైసూర్‌కెళ్ళినప్పుడు ఈ గోల్ గురించి అనేది నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది లీడర్స్. వాస్తవంగా మ మైసూర్ ట్రిప్‌కేందంటే ఆ రోజు లాస్ట్ మంత్ లీడర్స్ 25 పోయాము. వాస్తవంగా ఆ రోజు నాకు సెలవైతే దొరకలేదు. కానీ తీరా మా టీమ్ నుంచి గూడూరు టీమ్ నుంచి 12 మెంబర్స్ దాకా మేము అటెండ్ అవుతున్నాము. నాకు సెలవు దొరకలేదు. ఎలాగా స్టేషన్‌లో చూస్తే సెలవైతే ఇవ్వలేదు లీడర్స్ మా సీఏ గారు. నేను ఆ టైంలో మా సీఏ గారితో గొడవ పెట్టుకొని మరి దాదాపు మెడికల్ లీవ్ తీసుకొని మరి మైసూర్ ట్రిప్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. నిజంగా వండర్‌ఫుల్ మీటింగ్ లీడర్స్. మైసూర్ ట్రిప్ అనేది నిజంగా నా జీవితంలో మరపురాని అదొక రోజుది. ఎందువల్ల ఏందంటే చానా చానా కొత్త విషయాలైతే నేర్చుకున్నాను. చానా ముఖ్యంగా గోల్ గూడా ఏందంటే సార్ చెప్పడం ఏందంటే షార్ట్ టర్మ్ గోల్‌గా ఉండాలా, లాంగ్ టర్మ్ గోల్‌గా ఉండాలా అనే విషయాలు చాలా చాలా విషయాలు ఈ ఆల్రెడీ మన లీడర్స్ చెప్పారు. చాలా విషయాలు కొత్త విషయాలు నేర్చుకున్నాను లీడర్స్. షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఏందంటే మనకు ఏమన్నా ఈఎంఐస్ ఉన్నా చిన్న చిన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కొద్దిగా కరెంట్ బిల్ అని, రేషన్ బిల్ అని, పాల బిల్ అని వాటికి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే హౌస్ కట్టడం. అట్టా సెషన్ అది చానా బాగా కరెక్టే లీడర్స్. రాబోయే రోజుల్లో కూడా నేను ఎప్పుడు మైసూర్ ట్రిప్ పెట్టినా గానీ, దాదాపు మా గూడూరు టీమ్ నుంచి 30 మందిని తీసుకొని పోవాలని గట్టిగా ఒక గోల్ అయితే పెట్టుకున్నాను. ఆ యొక్క ఈ మైసూర్ ట్రిప్ ఇవ్వడమే తడు లీడర్స్. దాన్నైతే చాలా గొప్ప సెషన్ లీడర్స్. ఈ మైసూర్ సెషన్‌కి ప్రతి ఒక్కరు 100 మందిని మన టీమ్‌లో అటెండ్ చేయగలిగితే అంత సక్సెస్ అవుతుందని నాకైతే బాగా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంకోటేంటంటే కాంటాక్ట్ లిస్టు మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఈ కాంటాక్ట్ లిస్ట్ అనేది ఎంత మనం పెట్టుకుంటే అంత సక్సెస్ అవుతాం. ఆ కాంటాక్ట్ లిస్ట్ కూడా మనకేంటంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కాంటాక్ట్ లిస్ట్ అనేది చాలా మనం ఒక సిస్టమాటిక్‌గా ఒక బుక్ పెట్టుకొని డైలీ ఎక్కడ మన జర్నీ చేసేటప్పుడు కూడా దాన్ని క్యారీ చేసుకుంటా అది చేసుకోగలిగితే ఏంటంటే మనకు పరిచయాలు అవుతా ఉంటారు. ఆ కాంటాక్ట్ లిస్ట్ అనేది మనం అప్డేట్‌గా ఫోన్‌లో కాకుండా ఒక బుక్ రూపంలో పెట్టుకొని మనం నోట్ చేసుకోగలిగితే మనకు ఏంటంటే గుర్తుంటది. అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ టైంలో కాంటాక్ట్ అవ్వాలి, పోతే వెంటనే మనం చెప్తే బిజినెస్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ ఎవరు, నెక్స్ట్ కొద్దిగా 1 ఆర్ 2 మంత్స్‌కి చెప్పిన తర్వాత యాక్టివ్ అయ్యే లీడర్స్ ఎవరు అనేది ఆ లిస్ట్ అనేది కూడా చాలా బాగా క్లారిటీ సీఎన్‌సి మన లక్ష్మణ్ సార్ చెప్తూ ఉంటాడు ఈ విషయం పదే. ఈ బిజినెస్‌లో మనం 100% డెవలప్ కావాలంటే సీఎన్‌సి అనేది మెయింటైన్ చేయాలి. ప్రీవియస్ జూమ్ పెట్టకముందు సీఎన్‌సి అనేది మా అడుగూడ టీం నుంచి చాలా తక్కువ ఉండేది సార్ లీడర్స్. ఈ జూమ్ వల్ల చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు దాదాపు ఒక 70, 80 సీఎన్‌సి‌లుగా కంప్లీట్ చేశాం లీడర్స్. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటేంటంటే ఈ బిజినెస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ రిజెక్ట్స్ అనేది చాలా కామన్. ఆ రిజెక్షన్స్ వల్ల ఏంటంటే చాలా మంది డీలా పడుతుంటారు. ఈ వెస్టేజ్ బిజినెస్‌లో మెయిన్ వచ్చేవే రిజెక్షన్ లీడర్స్. ఎన్ని రిజెక్షన్స్ వస్తుంటే మనం అంత సక్సెస్ అవుతాం. దానికేంటంటే మనం చిన్న చిన్న డీలా పడి చాలా మంది బిజినెస్ కూడా డ్రాప్ చేసుకుంటా ఉండాలి లీడర్స్. అయన్నీ కామన్. అయన్నీ మనం ఏందంటే అయన్నీ దాటుకొని పోతేనే మనం దీంట్లో సక్సెస్ అవుతుంటది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఉండాలి లీడర్స్. మనం బిజినెస్‌కెళ్ళినప్పుడు టూల్స్ అనేది పక్కాగా మనకు దానికొక బ్యాగ్ రెడీ చేసుకొని, ఆ టూల్స్ అనేది మనం ప ఆ ప్రాస్పెక్ట్‌ని కలిసినప్పుడు ఆ టూల్స్‌ని గురించి ప్రజెంటేషన్. టూల్స్ అంటే ఏందంటే వెస్టేజ్ మనకు మెయిన్ ఏందంటే అప్లయన్స్ చెక్స్ గాని, ప్రొడక్ట్ బుక్కులు గాని, ఇంకా ఏందంటే కార్డ్ బుక్ గాని ఇటేందంటే ఇంకా లేడీస్ సంబంధించి ఏమన్నా సక్సెస్ అయిన లీడింగ్ లేడీస్ ఉంటారు గదా! వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గూడా మనం తీసుకోకొని ప్రాస్పెక్ట్‌ని కలిసినప్పుడు, ఈ యొక్క ప్రజెంటేషన్ మనం ఈ టూల్స్ గురించి ఎంత ప్రజెంటేషన్ చేయగలం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనకు వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ డెమోలు గాని ఇలా అట్లా రకరకాల ఎంత ప్రజెంటేషన్ చేయగలిగితే ఆ ప్రాస్పెక్ట్ అనేవాడు అంత సాటిస్ఫై అవుతాడు సార్. మన బిజినెస్ గురించి కూడా ఏందంటే బాగా క్లారిటీ వస్తది. ఇంకోటేంటంటే ఈ బిజినెస్‌లో మనం డెవలప్ కావాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం ఎంత తెలుసుకుంటే మనం అంత సక్సెస్ అవుతాం. దానికోసం ఏందంటే నేను డైలీ నైట్ 2 అవర్స్ దానికోసం స్పెండ్ చేసి మన వెస్టేజ్‌లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి గురించి నేను యూట్యూబ్స్‌లో వచ్చే వీడియోస్ ఇనడం గాని, అయన్నీ ఏందంటే జస్ట్ బుక్‌లా గూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను డైలీ. అంటే ఎక్కువ అగ్రికల్చర్ గురించి గాని, హెల్త్ ప ప ఇది అంతే మనం నేర్చుకుంటే మన టీమ్ కూడా మనం చెప్పొచ్చు అనే విషయం మీద డైలీ 2 అవర్స్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను లీడర్స్. అంటే మనం ఎంత ప్రజెంటేషన్ చేయగలిగితే
అంత సక్సెస్ అవుతాం. అంటే సబ్జెక్ట్ అనేది మన మైండ్లో ఉండాలి. దాని గురించి కూడా నేను ఎక్కువ ప్రిపరేషన్ తీసుకుంటాను సార్. ఇంకోటి ఏంటంటే మనం నిత్య విద్యార్థిలాగా ఉండాలి లీడర్స్. ఈ బిజినెస్లో ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండాలి. ఇది 4 రోజులు నేర్చుకొని ఆపే బిజినెస్ కాదు కదా లీడర్స్. మనం ఎప్పుడు ఈ బిజినెస్ గురించి నిత్య విద్యార్థిలాగా ఎవరైతే నేర్చుకుంటారో అది వేస్టేజ్ బిజినెస్లో అంత బాగా సక్సెస్ అవుతారు లీడర్స్. నాకు ఈ యొక్క మెయిన్ ఈ పాయింట్స్ నేను తీసుకునేది కాదు, నా టీంలో కూడా ఈ విషయాల గురించి పదే పదే నేను చెప్తుంటాను. వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. జస్ట్ మనం ఏంటంటే అప్లైనర్ మీద డిపెండ్ కాకూడదు. మనం ఇండివిజువల్గా ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని ఎవరైతే మనం చేస్తుంటామో అది వాళ్ళు సక్సెస్ అవుతారు లీడర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మనం చాలా అదృష్టవంతులు సార్. నిజంగా మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉండడం అనేది చాలా చాలా అదృష్టం సార్. బయట ఏంటంటే మనకు మేము గూడూరు టీంలో మా సరౌండింగ్లు అంతా ఎక్కువ ఈ చెన్నై అసోసియేషన్లో మీటింగ్లు చేస్తుంటారు సార్. ఆ మీటింగ్లు కూడా 1 or 2 మీటింగ్స్ కనెక్ట్ అయ్యాను. కానీ ఏంటంటే మన మీటింగ్స్లో ఉన్న డిసిప్లిన్ అయితే ఆడ ఉండదు లీడర్స్. ఏంటంటే వాళ్ళు రకరకాల క్రమశిక్షణ అయితే ఉండరు, కానీ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉన్న క్రమశిక్షణ ఏడ ఉండదు లీడర్స్. నాకు నిజంగా ఈరోజు నేను చాలా గొప్పగా భావిస్తా. వెస్టేజ్ దొరకడమే నా అదృష్టం అయితే అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్ దొరకడం ఒక అదృష్టం. మరి అది కూడా అసోసియేషన్లో కూడా మన ఆర్మీ టీం మన లక్ష్మణ్ సార్ అండర్ కింద చేయడం అనేది నేను చాలా చాలా గొప్పగా భావిస్తున్నాను లీడర్స్. ఈరోజు లక్ష్మణ్ సార్ లేకపోతే నేను మా గూడు టీం కూడా లేదు. నిజంగా వండర్ఫుల్ లీడర్స్. ఇలాంటి అసోసియేషన్ దొరకడం ప్లస్ లక్ష్మణ్ సార్ అండర్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను లీడర్స్. ఇంకా నాకు ఈ వెస్టేజ్ బిజినెస్లో నచ్చిన అంశాలు ఏంటంటే పాత తరం ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ కలుస్తూ ఉన్నాను నేను. జస్ట్ బిజినెస్ చేసేదే కాదు, పాత ఫ్రెండ్స్ అంటే 10th క్లాస్లో ఇంటర్మీడియట్ ఆ టైంలో కూడా ఫ్రెండ్స్ కలుస్తూ ఉన్నాను. అంటే పాత పరిచయాలు కూడా ఈ వెస్టేజ్ ద్వారా నాకు మళ్ళీ చిగురిస్తూ ఉన్నాయి. అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యింది లీడర్స్. జనరల్గా వెస్టేజ్ అనేది లేకపోతే ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు, రిలేటివ్స్ లేరు, బంధువులు లేరు, అట్టుండేది. ఇంకోటి ఏంటంటే ఈ మార్నింగ్ జిమ్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది లీడర్స్. ఈరోజు ఈ జూమ్ని బాగా నడిపిస్తున్నాం శివరామ్ సార్ కానీ ఆర్మీ శివ సారు, ట్రెజరీ ప్రసాద్ సారు చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు సార్. బయట కూడా చూస్తూ ఉన్న జూమ్లు 4 రోజులు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నిర్విఘ్నం ఎటువంటి ఆటంకం లేకుండా మన శివరామ్ సార్ మంచి లీడర్స్ని తీసుకొని రావడం కానీ చాలా గొప్ప విషయం సార్. ఇవన్నీ ఏంటంటే మా సక్సెస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సమన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్. వండర్ఫుల్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్ మీరు. ఇదంతా కూడా అందరికి ఉపయోగపడుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ సమన్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం మాతో షేర్ చేసుకున్నందుకు, ఎస్పెషల్లీ మీరు మైసూర్ గురించి చెప్పిన విషయాలు కొన్ని బాగా కనెక్ట్ అయినాయి సార్. మీకు సెలవు ఇవ్వకపోయినా కానీ సిఐ గారితో గొడవ పెట్టుకొని మరి మైసూర్ ట్రిప్కి వచ్చారు. అక్కడికి రావడం వల్లే మనకి బిజినెస్ పెరిగిందని కూడా అందరికి తెలియజేశారు. థ్యాంక్ యూ సమన్ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. క్యారీ ఆన్ సార్. విమలా మేడం, ఇంజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. విజయ్ సార్ 1 minute సార్. విజయ్ సార్, ఈ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు ఒకసారి మన జూమ్ ఉంది కదా, జూమ్ ఈ రోజుతో కట్ అవుతుంది, రేపటితో మళ్ళీ మనకి స్టార్ట్ అవ్వాలి కదా. ఒకసారి అనౌన్స్ చేయండి సార్. లీడర్స్ గమనించండి, మన జూమ్ ఎవ్రీ మంత్ మనం ఒక 3000 పెట్టి మనం జూమ్ నిర్వహించుకుంటా ఉన్నాం. ఎవరెవరైతే లీడర్స్ దానికి అమౌంట్ పే చేస్తున్నారో దాన్ని మొత్తం కూడా మన ఆర్మీ టీంలో మళ్ళీ షేర్ చేస్తాం. లీడర్స్ గమనించండి, ఈ రోజుతో జూమ్ కట్ అవుతుంది, రేపటితో మళ్ళీ జూమ్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరెవరు దానికి అమౌంట్ పే చేయాలో లీడర్స్ అనుకుంటా ఉన్నాం కదా. ఒక లీడర్ అనే కాదు, ఈ జూమ్ నాకు ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతి లీడర్ కూడా తన వంతుగా జూమ్ కి మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జూమ్ నాకు ఉపయోగపడుతుంది అన్న ప్రతి లీడర్, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇలా కాంట్రిబ్యూట్ చేస్తే ఫ్యూచర్ లో మనం 300, 500, 1000 కూడా జూమ్ తీసుకెళ్దాం. మీ అందరు సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. విమలా మేడం, ఇంజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్, లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. మేడం గుడ్ మార్నింగ్. విమలా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
సూపర్ సార్. ఎందుకంటే ఈరోజు మీకు ఎంత పని ఉంటుందో ఈరోజు మీకు, కానీ ఈరోజు మీరు జూమ్ చేస్తారని మేమైతే అనుకోలేదు సార్ నేనైతే. మీరు చెప్పిన మాటలు చాలా చాలా మొత్తం నాకు కనెక్ట్ అయ్యాయి సార్. ఎందుకంటే మనం ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము అని అంటే అక్కడ ఒక బానిస బతుకులాగా మనం ఇది దేనికి ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి రాలేము. మనం వెళ్ళాలన్నా వాళ్ళు సెలవులు ఇవ్వరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎట్లా ఆ, మైసూర్కి వెళ్ళేటప్పుడు ఎట్లా సార్ దగ్గర ఎట్లా తగు పెట్టుకొని మీరు మెడికల్ లీవ్ తీసుకొని వెళ్ళారో, సేమ్ నేను అట్లే నేను స్కూల్లో చేసేటప్పుడు అట్లే నేను వాళ్ళ కాడ పోరాటం ఆడి నేను వెళ్ళేదాన్ని మీటింగ్స్కి. చాలా చాలా కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ విమలా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివరామ్ మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్? శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి, మధ్యలో అట్లా మాట్లాడకండి, అన్మ్యూట్ చేసుకొని. సరే సరే. రఘురామరెడ్డి సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రఘు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీలాంటి లీడర్ మా లైఫ్ లైన్స్ గా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సార్కి ఎంత వర్క్ ఉన్నా సార్, సార్ అనేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వర్క్ ఉన్నా కూడా వెస్టేజ్ ఏంటంటే ఒక డెడికేట్ గా వర్క్ చేస్తున్నాడు సార్. సార్ థ్యాంక్ యూ సార్. అదే విధంగా మీ గోల్ అనేది 100% రీచ్ అవుతుంది సార్. మీ అప్పులు అనేది కూడా ఏంటంటే 1-2 years లో మొత్తం క్లియర్ అవుతున్నాయి. దాంట్లో వరకు ఎటువంటి డోకరా అయితే లేదు. 100% అనేది వెస్టేజ్ ద్వారానే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. 100% మీరు నిలబడున్నారు. ఇదే విధంగా మనం నిలబడుతూ మన టీం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘురామరెడ్డి సార్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ సార్, గూడూరు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు గూడూరు టీం నిలబడిందంటే సమంత్ సార్ వల్లే సార్. సార్ ఫస్ట్ సారు ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే నిలుస్తాను. లీడర్స్ గమనించండి, మీరు ఆ సార్ కింద ఉన్న డౌన్ లీడర్స్ అంతా ఒకటే చెప్తారు సార్. మీ బాధలు తప్పించుకోవాలంటే, మీ అప్పులు మీ సంతోషంగా, మీ కుటుంబంతో అందరూ సంతోషంగా ఉండాలంటే మీరందరూ వెస్టేజ్లోనే దీంట్లో అవకాశం ఉంది, ఖచ్చితంగా చేసుకోండి అని చెప్తారు సార్. ఫస్ట్ సార్ ప్రతి ఒక్కరిని ఫాలో అవుతూ ఉంటారు సార్. మా గూడూరు టీంకి అదృష్టంగా భావిస్తున్నాను సార్ సమన్ సార్. సమన్ సార్ ఖచ్చితంగా సార్ అనుకున్న గోల్ సాధిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమన్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నీలిమా ప్రసాద్ గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ నీలిమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీ సెక్షన్ చాలా బాగుంది సార్. మేము కూడా మా మా హస్బెండ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గా చేస్తున్నారు సార్. ఓకే ఓకే మేడం. వాళ్ళ యొక్క ఇబ్బందులు, బాధలు, ఫంక్షన్స్ ఉండవు, వాళ్ళకి బర్త్డేస్ ఉండవు, ఏమీ ఉండవు సార్. అట్లాగే మాకు కూడా వెస్టేజ్ బిజినెస్ బాగా కనెక్ట్ అయింది సార్. మొన్న లీవ్ దొరక్క మేము మైసూర్ ట్రిప్ కూడా మిస్ అయ్యాం సార్. ఈరోజు మీ సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నీలిమా మేడం. థ్యాంక్ యూ. పద్మ సుధాకర్ గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమంత్ సార్. చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం గుడ్ మార్నింగ్. మిమ్మల్ని డిఎల్సిపి మీటింగ్ లో చూసినప్పుడు యూనిఫామ్ తో వచ్చి మళ్ళా మన డ్రెస్ కోడ్, వెస్టేజ్ డ్రెస్ కోడ్ వేసుకొని మీటింగ్ చెప్పినప్పుడు మీ మాటకి కనెక్ట్ అయింది సార్. నేను ఫస్ట్ టైం యూనిఫామ్ లో వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వస్తున్నారు అని కొంచెం ఏదో ఆలోచన కలిగింది. తర్వాత ధైర్యం వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ కదా, ఆ పైన పెద్ద పెద్ద సార్లకు కూడా చెప్పొచ్చు అన్న ధైర్యం అయితే నాకు వచ్చింది. నేను అలా కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యంగా చెప్తున్నాను కూడా సార్. ఎందుకంటే వెస్టేజ్ గొప్పతనం ఏంటంటే ఎంత పెద్ద వ్యక్తులకైనా కూడా చెప్పొచ్చు అనేసి. డ్రెస్ కోడ్ మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మేము ఎప్పుడైనా కూడా డ్రెస్ కోడ్లో వెళ్ళము, కానీ ఇంక నుంచి వెళ్తాము. థ్యాంక్ యూ సార్, మాకు మంచి సెక్షన్ ఇచ్చినందుకు. ఈ జూమ్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్ మాకు అందరికీ కూడాను. సిఎన్సీలు కూడా ఖచ్చితంగా అందరి చేత కూడా ఈ జూమ్ వల్లనే చేయించుకోగలుగుతున్నాం.
ఎక్కువ విజయ్ సార్కి చాలా రుణపడి ఉంటాం. ఈ జూమ్ ని ఆలోచన చేసి శివరాం సారు, విజయ్ సారు మాకు ఈ జూమ్ లో, ఎందుకంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము చెప్పేది అర్థం కాకపోయినా ఈ జూమ్ లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఉదయాన్నే విన్న మాట ప్రతి ఒక్కటి మన మైండ్కి వెళ్తుంది అనేసి సార్ వాళ్ళు చేసిన పనికి లక్ష్మయ్య సార్కి అందరికీ చాలా రుణపడి ఉంటాము. మాకు కూడా చాలా కనెక్ట్ అయింది సార్ మీరు చెప్పిన ఈ మాట ఈరోజు. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పద్మ మేడం. మీరు కూడా బాగా కష్టపడుతున్నారు మేడం. మీరు కూడా థ్యాంక్ డెఫినెట్ గా మీ గోల్ రీచ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కామాక్షి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో మార్నింగ్ సార్, మేడం. గుడ్ మార్నింగ్. సార్, చాలా బాగా చెప్పారు సార్ మీరు. మేము కూడా దాన్నే ఫాలో అవుతున్నాం సార్. వెస్టేజ్ ని ఒక తల్లిలా భావిస్తున్నాను నేనైతే. నా తల్లిదండ్రులకు నేను ఎంత గౌరవిస్తానో అలాగే ఈ వెస్టేజ్ ని కూడా గౌరవిస్తున్నాను సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పుష్ప మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సమన్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతిభ మేడం గుడ్ మార్నింగ్. సార్ ఈ రోజు గూడూరులో టీం ఏర్పడిందంటే దానికి కారణం మాత్రం మీరేం సార్. మీరు చాలా కష్టపడుతున్నారు. వెస్టేజ్ కోసం మీరు ఎలా అయితే కష్టపడుతున్నారో మన గూడూరు టీం కూడా అలాగే కష్టపడాలని తపన పడుతుంటారు సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. మనం నిత్య విద్యార్థిలాగా ఉండాలి అన్నారు సార్. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. మేము అలాగే ఉంటాం సార్. మీరు లక్ష్మణ్ సారు ఏది చెప్తే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. మీ గోల్ని మీరు రీచ్ అయ్యి మీరు చెప్పినట్టు 10 మందికి 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపల ఇప్పిస్తానన్నారు కదా సార్. అందులో నేను కూడా ఉంటానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. డెఫినెట్ గా అచీవ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ ఇంకా 14 మంది హ్యాండ్ రైజ్ చేశారు. అంతమందికి అవకాశం రాకపోవచ్చు. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. విజయ్ సార్, ప్రసాద్ విజయ్ సార్, లక్ష్మణ్ సార్, విజయ్ సార్, లక్ష్మణ్ సార్ చెప్పండి. 1 minute మాట్లాడమనండి, అందరికి వచ్చేస్తుంది స్పీడ్ గా. అదే ఎక్కువసేపు ఎవరు కూడా చెప్పొద్దు లీడర్స్, ఎందుకంటే 14 మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. స్టిల్ ఇంకా సమన్ సార్ వాయిస్ అంత కనెక్ట్ అయింది. సో అందరికి మాట్లాడాలంటది, కొంచెం షార్ట్ గా మాట్లాడండి, అందరికీ వస్తుంది అవకాశం. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ వింజమూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ తో డైరెక్ట్. ఓకే ఓకే సార్. సమన్ సార్. సార్ ఈ రోజు మీరు మంచి సెషన్ చెప్పారు. అందులో మీ మాటలు జర్నీని చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేశారు సార్. అదేవిధంగా మేము వచ్చిన కొత్తలో కూడా ఈ జూమ్ అనేది లేనప్పుడు ఎవరికి ఏం చెప్పాలో తెలియదు. ప్రతి డిపార్ట్మెంట్లో వస్తున్నారని కూడా తెలియక మీరు వచ్చిన తర్వాత కొన్ని రోజుల క్రితం ఒక 2-3 జూమ్లు చేసినప్పుడు నేను కూడా కొంతమంది కనెక్ట్ చేస్తే కానిస్టేబుల్కి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇప్పుడు 4 జిల్లాల నుంచి వాళ్ళు కూడా జూమ్లోకి వస్తున్నారు సార్. కేవలం ఇదంతా కూడా జూమ్ అనేది ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మన ఎంఎస్ఆర్ ఆర్మీ టీంలో నుంచే మనం ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. నేను చెప్పడం కాదు కానీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ప్రతిరోజు పెడుతున్నా, చూస్తున్నారో లేదని చెప్పి నిన్న చాలా మంది కనెక్ట్ అయ్యి కానీ ఈ రోజు కూడా చూశారు సార్. ఎక్సలెంట్ సార్. మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగా చెప్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పిన గోల్ నేను ఒక్కనే తీసుకునేది కాదు, 10 మందికి ఇప్పిస్తేనే నాకు ఒక ఆనందం అని చెప్పారు. చాలా అవును సార్. అలా విధంగా ఇప్పించాలని నేను కూడా అనుకుంటున్నాను సార్. మన గురువు గారు మనకి అందరూ కూడా ఉండి మనకు మంచిగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. చిరంజీవి సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. త్వరగా ఫాస్ట్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. చాలా అద్భుతంగా చెప్పారు, మాట్లాడారు. అందులో మన గూడూరు టీం గురించి చాలా హార్ట్ఫుల్ గా మీరు వర్క్ చేస్తున్నారు సార్. ఏంటో మేము దానికి మీరు డౌన్ లైన్ అయిన దానికి మేము చాలా ఆనందపడుతున్నాం సార్. సార్ మేము ఎన్నట్టు మేము ఉంటాం సార్. మీరు మీలాగా మేము కూడా హార్ట్ఫుల్ గా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిరంజీవి సార్. థ్యాంక్ యూ. ఆర్ఎంపీ రాణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా వండర్ఫుల్ గా మెసేజ్ ఇచ్చారు. ఎలా అంటే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఒక మత్స్యకారుని కుటుంబంలో జన్మించి
ఇల్లు కట్టి ఆ బాకీలు తీర్చడానికి ఒక జాబ్ కొట్టాలి, తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలి అని ఈ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి ఒక నిత్య విద్యార్థిలాగా మీరు చాలా కష్టపడ్డారు సార్. మాకు చాలా బాగుంది, ఒక స్ఫూర్తిగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాణి మేడం, థ్యాంక్ యూ మేడం. శైలజ మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, సమన్ సార్. మేడం గుడ్ మార్నింగ్. శైలజ మేడం గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు నిజంగా చాలా బాగా చెప్పారు సార్. మీరు ప్రతి ఒక్కటి, మీరు మైసూరుకి వెళ్ళిన విధానం కూడా ఏంటంటే ఎట్లా లీవ్ పెట్టుకొని మీరు చేసింది అదంతా ప్రతి ఒక్కటి బాగుంది సార్. అసలు నిజంగా ఈరోజు సెక్షన్ చాలా బాగా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. మీ వెనకాల మేము కూడా ఉన్నాము. మేము కూడా మీలాగా మేము కూడా కష్టపడాలని, మేము కూడా మీరు అనుకున్న గోల్ మీరు ఎట్లా నెరవేర్చుకుంటారో మేము కూడా గోల్స్ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శివకుమారి మేడం, శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. లీడర్స్ ఇంకా 8 మంది ఉన్నారు, కొంచెం ఫాస్ట్ గా. శివకుమారి మేడం. సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ శివకుమార్ మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట ఆనిముత్యం లాగా సార్. ప్లాన్ అయితే మేము నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని 70% నేర్చుకున్నాను సార్. కొత్తగా వచ్చినా కూడా ఇంకా నేర్చుకొని మీ మీ మీరు సక్సెస్ అయినట్టుగా మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మీరు మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ మేడం, థ్యాంక్ యూ. మునిచంద్ర సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్ తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సమన్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ముని సార్. గుడ్ మార్నింగ్. మీరు చక్కగా సంపూర్ణంగా బాగా వివరించారు సార్. జూమ్ లో ప్రతి ఒక్కరికి మీ మాటలో చాలా నచ్చిన వండర్ఫుల్ గా జర్నీ, మీ నైపుణ్య విలువను అందరికీ చెప్పారు సార్. మీరు చెప్పిన ఒకటే సార్, డ్రెస్ కోడ్ గురించి చాలా ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తారు సార్. అది నాకు చాలా కనెక్ట్ అయింది సార్. మీ గోల్ రీచ్ అవ్వాలి సార్, మనస్ఫూర్తిగా కోరుకున్నారు సార్ ఆ దేవుణ్ణి. థ్యాంక్ యూ సార్. ఉమా మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. మేడం గుడ్ మార్నింగ్. ఉమా మేడం గుడ్ మార్నింగ్. సార్ మీ జూమ్ సెక్షన్ చాలా బాగా చెప్పారు సార్. అన్ని వివరంగా చెప్పారు. డ్రెస్ కోడ్ ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఫీల్డ్ కి వెళ్ళాలని కూడా. మీరు చాలా డెడికేటింగ్ గా వర్క్ చేస్తారు సార్. అంతే డెడికేషన్ మాకు ఉండాలి, మన టీం కూడా చెయ్యాలి అని చాలా తపన పడతా ఉంటారు. మేము కూడా అంతే డెడికేషన్ గా వర్క్ చేయాలి, ఉండాలి గూడూరు టీం అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉమా మేడం. హరికృష్ణ సార్ విజయమూర్తి టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరీష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. తర్వాత సార్ వెస్టీజీ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మీ పోలీసు వారికి ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు సార్. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని, అందరూ వెస్టీజీ కుటుంబంలో ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. నేను పూర్తిగా వినలేదు, మధ్యలో నుంచి వచ్చినా కానీ చాలా చక్కగా చెప్పారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సమన్ సార్. థ్యాంక్ యూ హరీష్ సార్. థ్యాంక్ యూ. సింధు మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు సార్. మీరు ఒక కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ వెస్టేజ్ ని ఇంత గట్టిగా పట్టుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. మీ వెస్టేజ్ లో మీ జర్నీని మేము ఒక మోటివేషన్ గా తీసుకుంటాం సార్. మీ డౌన్ లైన్ గా పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింధు మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్ పోస్టర్స్ డిస్ప్లే చేయండి లోపు ఫాస్ట్ గా. ప్రసాద్ సార్. లాస్ట్ 2 మెంబర్స్ ఓన్లీ. సుబ్రహ్మణ్యం సార్, మమతా మేడం. సుబ్రహ్మణ్యం సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు వండర్ఫుల్ గా ఉంది సార్ మీ జిమ్ సార్. మీరు మీ కింద మీ డౌన్ లైన్ గా ఉండటం మా అదృష్టం సార్. మీరు చెప్పిన పాయింట్ ప్రతి ఒక్కటి బాగా కనెక్ట్ అయింది సార్. డ్రెస్ కోడ్ కానించి చాలా థ్యాంక్స్ సార్. మమతా మేడం లాస్ట్ 1 గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మమతా మేడం లాస్ట్ 1. ప్రసాద్ సార్ పోస్టర్. సార్ సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. మిమ్మల్నే చెప్పుకుంటాం సార్. మా సార్ ఇట్లా పోలీస్ అయ్యి కూడా వర్క్ చేస్తున్నాడు ఇందులో అని.
చాలా బాగా ఇది అన్ని వివరించారు సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేము కూడా మీరు చెప్పిన వాటిలోనే నడుచుకుంటామని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మమతా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. ఇంతతో ఫీడ్బ్యాక్ సెషన్ క్లోజ్ అయింది. ఒకసారి మీటింగ్స్ డిస్ప్లే చేస్తా ఉన్నారు చూడండి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరులో నండూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో బిజినెస్ సెమినార్ ఉంది. అగ్రి ట్రైనర్, కంపెనీ ట్రైనర్ మానస్ సార్, పిఎస్ఆర్ గురుగారు, ఎంఎస్ఆర్ గురుగారు వస్తా ఉన్నారు. లీడర్స్, గుంటూరు లీడర్స్ అందరూ త్వరగా మీ టీం అందరూ ప్రమోట్ చేసి ఇన్ టైంలో 2 గంటలకల్లా ఆ మీటింగ్ ప్లేస్కి వచ్చే విధంగా చూడండి. ఎక్కువ మందిని ఇంకా ప్రమోట్ చేయండి. ఇంకా ఎవరైతే స్టిల్ ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదో త్వరగా మీ టికెట్స్ బుక్ చేసుకుని ఎక్కువ మంది టీంని మీటింగ్ కి ప్రమోట్ చేసే విధంగా చూడండి. మంచి వండర్ఫుల్ సెషన్ జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్. అలాగే ఈ రోజు రేపు 16వ తారీఖు ఉదయం 10 గంటలకి కావల్లో సేమ్ మీటింగ్ బిజినెస్ సెమినార్ మానస్ సార్, పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు వస్తా ఉన్నారు. ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో అశోక్ బాబు సార్కి ఇంకెవరైతే టికెట్స్ బుక్ చేయలేదో త్వరగా టికెట్స్ బుక్ చేయండి. వండర్ఫుల్ గా జరగబోతున్న సెషన్ కి ఎక్కువ మంది టీంని ప్రమోట్ చేయండి. నెక్స్ట్ సార్. అలాగే రేపు ఒంగోలులో ఉంది మధ్యాహ్నం 1 గంటకి సేమ్ బిజినెస్ సెమినార్. మానస్ సార్, పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు ముగ్గురు వస్తా ఉన్నారు. గోపాలకృష్ణ కళ్యాణ మండపం, గోరంట్ల శ్రీనివాస రోడ్ దగ్గర ఒంగోలులో రేపు మధ్యాహ్నం 1 గంట జరుగుతూ ఉంది. అది కూడా గమనించండి. నెక్స్ట్ సార్. అదే 16వ తారీఖు పామూరు శనివారం రేపు పామూరు డిఎల్సిపిలో ఉదయం 8:30 ఎంఎస్ఆర్ గురువు గారి బిజినెస్ మీటింగ్ ఉంది. పామూరు లీడర్స్ అందరూ కూడా గమనించండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ విఏఎఫ్ వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ విజయవాడలో 24వ తారీఖు జరగబోతోంది. లీడర్స్ పిన్ లెవెల్ అచీవ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఆ రోజు వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ లో కలుద్దాం. కంపెనీ మేనేజ్మెంట్ నుంచి అవార్డు తీసుకోవడం అనేది చాలా గ్రేట్ కాబట్టి దయచేసి అందరూ కూడా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం తరపున, మన టీం తరపున, మన ఫ్యామిలీ తరపున మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజు. రేపు మార్నింగ్ మరలా మంచి లీడర్ తో 5:30 to 7 లీడర్స్ అందరూ గమనించండి. 5:30కే జూమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా మంది నిదానంగా వస్తా ఉన్నారు. అది ఒకసారి మార్చుకోవాలి. లీడర్స్ మార్చుకోవాలి, లీడర్స్ లో ఉన్న డౌన్లైనర్స్ మార్చుకోవాలి. దయచేసి అందరూ గమనించండి. రేపు మార్నింగ్ 5:30 to 7 మంచి జూమ్ సెషన్ తో మరలా మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.